ఎన్నికల బరిలో నిలవబడాలని మేము నిర్ణయం తీసుకున్నాం. గడిచినటువంటి కొన్ని వారాలుగా మేము చెబుతూనే ఉన్నాం. 2024లో జరగబోతున్నటువంటి పార్లమెంటు ఎన్నికల బరిలో మేము పోటీలో ఉంటామని చెప్పినట్లుగానే రేపు జరగబోతున్నటువంటి ఎన్నికల బరిలో తెలంగాణ రాష్ట్రం నుంచి 2 పార్లమెంటు సెగ్మెంట్ల నుంచి మేము పోటీలో నిలవబడతా ఉన్నాం. మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి గిరిజన నేత, ప్రజల కష్టాలు తెలిసిన మనిషి, అనేక సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం, పోడు భూముల కోసం, ప్రజల కనీస అవసరాల కోసం కొట్లాడుతున్నటువంటి నాయకుడు రామదాస్ గారిని ఎంపీ అభ్యర్థిగా మేము అనౌన్స్ చేస్తా ఉన్నాం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఆయన ఎంపీగా పోటీలో నిలవబడుతున్నారు. మీకు చూసినప్పుడు మనిషి కొంచెం తేలిగ్గా కనపడుతున్నాడు కదా. పోయిన ఎన్నికల్లో ఇండిపెండెంట్గా ఆయన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ₹1 పంచకుండా, ఒక్క మీడియాలో కనబడకుండా, ఒక్క పత్రికలో రాయకుండా 7,500 ఓట్లు వచ్చాయి ఆ పెద్ద మనిషికి ఒక్క నియోజకవర్గంలో. ఆయన ఒకవేళ రామదాస్ రెడ్డి అయి ఉంటే విషయం అందరికీ తెలుసుండేదేమో. ఒకవేళ రామదాస్ చౌదరి అయి ఉన్న విషయం అందరికీ తెలుసుండేది. కనీసం రామదాస్ రావై ఉన్నా మాట్లాడేవాళ్ళు, కానీ ఆయన రామదాస్ నాయక్ కాబట్టి ఎవరికి తెలియదు. ఆయన కొత్తగా నేను చెప్తున్నాను. ఇక రెండవది, మీ అందరికీ ప్రత్యేకంగా నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను. ప్రస్తుతానికి నేను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా ఉన్నాను. మీకు తెలుసు ఈ విషయం. మీరు సంధించబోయే ప్రశ్నలు కూడా నాకు తెలుసు. రెండవది, తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనటువంటి తొలి రోజుల నుండి తెలంగాణ యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ప్రొఫెసర్ జయశంకర్ గారితో కలిసి పనిచేసిన అనుభవం నాకుంది. కోదండరాం గారితో కలిసి తిరిగిన అనుభవం నాకుంది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారితో కలిసి వేదికలు పంచుకున్న అనుభవం నాకుంది. తెలంగాణ ధూమ్ధామ్ల కోసం తెలంగాణ అంతా తిరిగి ఉద్యమంలో పనిచేసినటువంటి అనుభవం నాకుంది. ఈరోజు కొత్తగా కొత్త బిచ్చగాడు వచ్చినట్లు తెలంగాణ పేరు అడ్డు పెట్టుకొని నేను రాలా. ఈనాటికి కూడా తెలంగాణ యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ బ్రతుకుంది అని అంటే అప్పుడు పనిచేసినటువంటి నాయకులు ఎప్పటికీ కూడా అదే పట్టుదలతో ఉన్నారు కాబట్టి తెలంగాణ యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ బ్రతుకుంది. మీకు తెలుసు, మొన్న ఎన్నికలు జరిగినప్పుడు ఖమ్మం నియోజకవర్గం నుంచి గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు బరిలో నిలవబడ్డప్పుడు ఈ ఖమ్మం నియోజకవర్గంలో జరిగినటువంటి అతిపెద్ద సభల్లో మా తెలంగాణ యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసిన సభే చాలా పెద్ద సభ, ఆయన్ని గెలిపించాలి అని చెప్పి. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా వెనకబడిన ఈ వర్గాల గురించి పట్టించుకోవట్లేదు కనుక మన ప్రాణాలని, మన ఆస్తుల్ని, మన ఆడబిడ్డల మానాల్ని కాపాడుకోవడం కోసం మనకు ఒక డిఫెన్స్ ఫోర్స్ కావాలి అని దేశంలో ఉండే అనేక రాష్ట్రాలకు సంబంధించిన క్రైస్తవులు, ముస్లింలు, దళితులు, గిరిజనులు, బీసీలతో మేము క్రిస్టియన్, ముస్లిం, దళిత డిఫెన్స్ ఫోర్స్ ని ఏర్పాటు చేశాం. అదే CMDF. దానికి నేను సెంట్రల్ చీఫ్ గా ఉన్నాను. ఆ CMDF తరపున ఈ ఎన్నికల బరిలో నేను ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ రెబల్ గా ఈ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఎన్నికల బరిలో నామినేషన్ వేయబోతున్నాను. మీకు తెలుసు, సహజంగా ఎవరైనా ఒక పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు, లేకపోతే ఆ పార్టీ మీద ఏదైనా కోపం ఉన్నప్పుడు లేనిపోని నిందలన్నీ వేస్తారు. నాకు అవసరం ఏమీ లేదు. పార్టీ నాకు గుర్తింపునిచ్చింది, పార్టీ నాకు ఒక మంచి స్థానాన్ని ఇచ్చింది, పార్టీ నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టింది. కాంగ్రెస్ పార్టీని నేను నోరు తెరిచి ఒక్క మాట కూడా అనను కూడా. కానీ ఒక విషయం నన్ను కలవరపెట్టింది. మీరు నన్ను అడగొచ్చు, మరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు ప్రకటిస్తూ ఉన్నప్పుడు రెబల్ అభ్యర్థిగా నువ్వు ఎలా పోటీ చేస్తావు, రేపు నిన్ను సస్పెండ్ చేయరా పార్టీ నుంచి అని మీరు నన్ను అడగొచ్చు. దానికి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం
అన్ని జిల్లాలలో కూడా బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసుకున్నప్పుడు కూడా జిల్లాలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ జిల్లాలో మాత్రం ఎప్పుడు కాంగ్రెసే గెలుస్తూ వచ్చింది, మీ అందరికీ తెలుసు. పోయిన ఎన్నికల్లో గౌరవనీయులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు రాకతో పార్టీ మరింత బలోపేతమైనటువంటి విషయం కూడా మీకు తెలుసు. అప్పటి వరకు పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తులు ఒకవైపు, కొత్తగా పార్టీలోనికి వచ్చినటువంటి నేతల బలంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో ఖమ్మం జిల్లా కీలకమైనటువంటి జిల్లాగా నిలవబడింది 10 మంది ఎమ్మెల్యేలతో. అయితే పార్టీలో మేము పనిచేసేటప్పుడు నాయకులు మాకేం చెప్పారంటే, మీకే కష్టం వచ్చినా మేము ఉంటాం, మీ మీద అధికార పార్టీ వాళ్ళు దాడి చేస్తే మేము వస్తాం, మీ మీద తప్పుడు కేసులు పెడితే మేము వస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెడితే మేము వస్తాం అని చెప్పి మాట్లాడారు గౌరవనీయులు పెద్ద నాయకులు, జిల్లా నాయకులు. కానీ మొన్న జరిగినటువంటి ఒక సంఘటన నన్ను చాలా తీవ్రంగా కలిచివేసింది. అదేంటంటే సత్తుపల్లి నియోజకవర్గం బుగ్గపాడులో జరిగిన గొడవ. మీ అందరికీ తెలుసు ఈ విషయం. అవమానమే ఉంటుంది. నేనేమంటున్నానంటే, ఈ జిల్లాలో ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, రెడ్డి గారు ఒక మంత్రిగా ఉన్నారు, చౌదరి గారు ఒక మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల బరిలోనేమో బీఆర్ఎస్ పార్టీ నుంచి చౌదరి గారు వస్తున్నారు, రామానాగేశ్వరరావు గారు. బీజేపీ పార్టీ నుంచి రావు గారు వస్తున్నారు, వినోద్రావు గారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రసాద్ రెడ్డి గారి కోసం సీట్ ఆఫ్ చేసి కూర్చోబెట్టారు. అని నాకు తెలియగలుగుతా, బతికినంత కాలం మయ్యలు మీకు బానిసత్వం చేశారు, మా తాతలు చేశారు, ఇప్పుడు మేము కూడా చేయాలి, రేపు మా పిల్లలు కూడా చేయాలా? అంటే ఇంత పెద్ద ఖమ్మం జిల్లాలో 8 లక్షల ఓట్ బ్యాంకు ఉండే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అర్హత కలిగిన ఒక్క బీసీ లేడా అని నేను అడుగుతా ఉన్నాయి. ఎంపీ సీట్ ఇవ్వకూడదా బీసీకి? ఇవ్వకూడదండి. ఎంపీ సీట్ బీసీకి ఇవ్వకూడదా అని నేను అడుగుతా ఉన్నా. ఒక పార్లమెంట్ ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక పంచాయతీ సర్పంచ్ లేడు, ఒక ఎంపీటీసీ జడ్పీటీసీ లేడు. ఇవాళ జిల్లాలోనే అధిక భాగం ఉన్నటువంటి మా బీసీల బతికెట్లుందంటే కాపల కుక్కలు ఉంటారే అట్లుంది మా బతుకు. ఓట్లు వేయడానికి తప్ప మీరు దేనికి పనికిరారా, చవట నా కొడుకెళ్ళారా అన్నట్లు చూస్తున్నారు మమ్మల్ని ఈ జిల్లాలో. కాబట్టి చెప్తా ఉన్నా, నేను బిఏ చదివిన కాకతీయ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకున్నా, ఎల్ఎల్బి చేసిన, ఉస్మానియా యూనివర్సిటీ ర్యాంకర్ని, ఉద్యమాల్లో పనిచేసిన, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి అధ్యక్షుడిని నేను, ఆయన పార్టీ విద్యార్థి సంఘానికి, సమైక్య రాష్ట్రానికి. కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ లో 4 ఏళ్లు అధికార ప్రతినిధిగా పనిచేశాను గవర్నమెంట్. 2014లోనే ఈ ఖమ్మం నుంచి నేను అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో నిలవబడినటువంటి వ్యక్తిని మీకు తెలుసు. ఆ తర్వాత నాకేమీ వద్దు అని ప్రశాంతంగా దేవుని సేవకు వెళ్ళిపోయాను బ్రదర్. నేను దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నాను నేను. కానీ ఎన్నికల బరిలో అన్నాను, ఈ ఎన్నికల బరిలో ఎంపీగా నేను ఖమ్మం పార్లమెంట్ నుంచి, మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ రెబల్ క్యాండిడేట్ గా, ఒక బీసీగా, అర్హత ఉన్న వ్యక్తిగా నేను ఎన్నికల బరిలో నిలవబడుతున్నా. నా ప్రాణం పోయినా విత్డ్రా చేసుకోను, చావనైనా చస్తాను తప్ప లాబింగ్కి ఎవడో పిలిచి పదవి ఇస్తానంటేనో, ఇంటర్కి నుండి ఒక సూట్ కేసు పంపితోనో నేను విత్డ్రా చేసుకోను. నేను బరిలో నిలవబడుతున్నా. ఒకవేళ పార్టీ నన్ను సస్పెండ్ చేస్తే నాకే ఇబ్బంది లేదు, కారణం చెప్పి సస్పెండ్ చేయొచ్చు. నీకు అర్హత లేదు అంటే, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి ఉన్న అర్హత మరి నాకు లేదు అని అంటే ఎలా లేదో చెప్పాలి. వాళ్ళు చెప్తే 2 రీజన్లు చెప్పాలి. ఆయన రెడ్డి ఫ్యామిలీ నుంచి వచ్చాడు, పెద్ద కాంట్రాక్టరు, ఆయనకి జగన్ తెలుసు, ఆయనకి రేవంత్ రెడ్డి తెలుసు అని చెప్పాలి. నాకు తెలిసి మరి 15 ఏళ్ళుగా కాంగ్రెస్ లో పనిచేస్తున్న నాకు ఇంతకంటే ఏ అర్హత కావాలో నాకైతే తెలియదు. ఎన్నికల బరిలో నిలవబడుతున్నాం. తెలంగాణ యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా, అలాగే సిఎండిఎఫ్ సెంట్రల్ చీఫ్ గా అఫీషియల్ గా నేను ఇప్పుడు అనౌన్స్ చేస్తా ఉన్నా. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో 18 నుంచి 25 తారీఖు లోపు ఏదో ఒక రోజు నామినేషన్ వేస్తా. సార్ నమ్మండి, 50,000 మంది కార్యకర్తలు పనిచేస్తారు కాంగ్రెస్ కోసం మా కుటుంబం తరఫున. అవునా కాదా? 50,000 మందికి నాయకుడిగా ఉన్నాడు మద్దిశెట్టి సామేల్ గారు ఈ జిల్లాలో. ఆయన్ని జైల్లో పెట్టి, డైరెక్ట్ గా చెప్తా ఉన్నా, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారే జైల్లో పెట్టించారు నా అన్నని. రుణం తీర్చుకోవాలి కదా, ఎవరి రుణమైనా తీర్చుకోవాలి. మాకు ఫ్రీగా తీసుకోవడం ఏది ఇష్టం ఉండదు.
ప్రతి దానికి వడ్డీతో సహా చెల్లించే అలవాటే ఉంది మాకు. ఇవాళ చెప్తా ఉన్నా, నేను ఎన్నికల బరిలో మేము ఇద్దరు నిలవబడతా ఉన్నాం. పార్టీ తీసుకునే ఏ చర్యకైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ నన్ను సస్పెండ్ చేస్తే శభాష్ అనుకుంటాను, ఇండిపెండెంట్ గా బరిలో నిలవబడతాను. నేను గెలుస్తానని చెప్పను సార్, కానీ బీసీలకు కూడా ఆత్మగౌరవం ఉందని చూపెడతాను. ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలు కూడా ఆత్మగౌరవం కలిగిన వాళ్ళే, వాళ్ళు మనుషులే, దున్నపోతులు కాదు అన్న విషయాన్ని నేను ఈ జిల్లాలో నాయకులకు చెప్పాలనుకుంటున్నాను. అందుకే పోటీ చేస్తున్నాను. నా వెన్నుపూస ఇంకా ఎరగల, ఒంగోలు నిలబడే